హాయ్ ఆల్. మనం ఇవాళ ఎక్కడికి వచ్చేసామంటే, నేను మీ యూట్యూబ్ వీడియోని ఎక్కడ తెచ్చేసానంటే శిల్పారామం విలేజ్ మ్యూజియంకి వచ్చాం. ఓకేనా? వస్తేనే మనకి కప్పలు కనపడతాయి. ఎంత బాగున్నాయో అసలు ఇలా పట్టుకుంటే. నెక్స్ట్ ఇక్కడ బ్లాక్ స్మిత్ ఎట్ వర్క్, కమ్మరి పని చేసేవాళ్ళు అనమాట. ఎంత బాగున్నాయి కదా బొమ్మలు, నిజంగా మనుషుల మాదిరి. తనైతే మరీ ఇనప ముక్క ఉంచే వాళ్ళ మాదిరి కనపడుతున్నాడు. కుండలు ఒకదానిపైన ఒకరు పేర్చారు. ఇక్కడైతే కూలి పని చేసేవాళ్ళు ముగ్గురు. ఒకరు గుణపంతో చేస్తున్నారు, ఒకరు మట్టి రోడుతున్నారు, ఒకరు ఎత్తుకుంటున్నారు మట్టిని. ఈమైతే ముగ్గేసేస్తుంది. ఎంత బాగా ముగ్గేస్తుంది కదా బొమ్మ. నిజంగా చీర కట్టారండి. గుడిసె ముందరకు ముగ్గు ఎంత బాగుందో. ఇక్కడ ఇత్తడి పాత్రలు తయారు చేసే వాళ్ళన్నమాట వీళ్ళు. మన వృత్తి ధర్మాలు అనుకుంటాం కానీ ఎంత గొప్పవో అసలు చెప్పలేమండి. ఈ ఇంటి ముందు ఈయన ఇత్తడి పాత్రలు తయారు చేస్తున్నాడు. బ్రాస్ అంటే ఇత్తడి. ఈయన జుట్టు కట్ చేసేవాళ్ళు అనమాట. బాగా జుట్టు పెంచుకుని ఇక్కడికి వచ్చేసాయండి. ఈయన కట్ చేసేస్తాడు. బార్బర్ ఎట్ వర్క్, క్షురకుడు అంటారంట. ఈయనేం తయారు చేస్తున్నారు చెప్పట్లేదు ఇంకా. వీళ్ళందరూ క్షురకులేనా? కాదు, కొండపల్లి టాయ్స్, కొండపల్లి బొమ్మల్ని తయారు చేస్తున్నాడంటండి ఈయన. నిజంగా బొమ్మలాగే ఉన్నాడు ఆయన. ఈవిడ చూడండి తులసికోటకి పొద్దున్నే ఎలా పూజ చేసేసుకుంటున్నా. అసలు నిజంగా బొమ్మ తులసికోటకి నిజంగా దీపం పెట్టి పూజ చేసినట్లే ఉంది. ఎంత బాగుందో. ఈయన నేతనేస్తున్నాడు. ఇక్కడ చూడండి. నేతవారి ఇల్లు ఇలా రాసుకుంటారేమో. ఎంత బాగుందో ఈవిడ. పాపం నేతనేస్తుంది. వాళ్ళ హస్బెండ్. ఇవి వాళ్ళ ఇల్లు, నేత వాళ్ళ ఇల్లు. గుమ్మాలకి ముగ్గులు వేసి ఇంటి ముందు కూర్చొని ఉన్నారు ఇద్దరు. దీపం కూడా లాంతరు కూడా పెట్టుకొని ఉన్నారు. చాలా బాగుంది కదా.